టీజీపీఎస్సీ గ్రూప్ 2 అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి నేను ఒక డీటెయిల్గా సిలబస్ అనాలిసిస్ వీడియో పెట్టాను. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఉండవలసిన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, అసలు ఎసెన్షియల్ ఫ్రెండ్స్ ఎవరు అంటే ఒకటి సిలబస్, ఇంకొకటి వచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ వీడియోలో మనము 2016-2024లో ఏ విధంగా ఎగ్జామ్స్ అడిగారు, ఏ విధంగా పేటర్న్ అడిగారు, అసలు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారా, అడిగితే ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, ఏ పేపర్లు ఎన్ని అడిగారు అనేది మీరు కానీ తెలుసుకున్నారంటే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఈ రాబోయే నోటిఫికేషన్స్కి ఈ క్వశ్చన్ ప్యాటర్న్ కానీ మనం తెలుసుకుంటే రేపు మనం చెప్తున్న క్లాసెస్, మీరు చదువుతున్న మెటీరియల్, రాస్తున్న టెస్ట్లు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, మనము ఆల్మోస్ట్ 2016-2024లో టీఎస్పీఎస్సీ అడిగిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ ఏంటి, పర్టికులర్గా పేపర్ 2 తీసుకుంటున్నాను. సిలబస్ ఏంటి, హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. ఈ 3 సబ్జెక్ట్స్లో కలిపి మొత్తం 150 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 150 క్వశ్చన్స్లో మనకి 2016లో చూడండి డైరెక్ట్ క్వశ్చన్స్. ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని అడిగారు, 95 క్వశ్చన్స్ అడిగారు. దాదాపు 100 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 ఈజీ క్వశ్చన్స్ అని చెప్పలేను, కానీ డైరెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు ప్యాటర్న్ చూస్తే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్ కీవర్డ్, డైరెక్ట్ స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్, 3, 4, మ్యాచింగ్, పేరింగ్, అసర్షన్, రీజన్, 2 ఆప్షన్స్, 4 ఆప్షన్స్, 5 ఆప్షన్స్. ఈ ప్యాటర్న్ తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు 2016 ప్యాటర్న్ అడుగుతున్నాడా, 24 ప్యాటర్న్ అడుగుతున్నారా, రాబోయే ప్యాటర్న్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే అప్పుడు మనం క్లాసెస్ వినేటప్పుడు, నోట్స్ రాసుకునేటప్పుడు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు యూపీఎస్సీ ప్యాటర్న్ లాగా పెట్టాం. ఈ యూపీఎస్సీ ప్యాటర్న్ లాగా పెట్టినప్పుడు కొంతమంది తెలుగు మీడియం అభ్యర్థులు, పర్టికులర్గా గ్రూప్ 2 వాళ్ళు వచ్చి, సార్ ఎందుకు మీరు లెంతీ పేపర్ పెడుతున్నారు, ఆప్షన్ బేస్డ్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఈ విధంగా అడగలేదు కదా, 16లో ఈ విధంగా అడగలేదు కదా అనేసి ఒక 30 మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ నా ఆఫీస్కి వచ్చేసి, సార్ ఈ విధంగా పెట్టొద్దండి, మాకు కాన్ఫిడెన్స్ పోతుంది, ఎగ్జామ్ ముందు మమ్మల్ని భయపెట్టొద్దని నేను అడిగాను. కానీ మీకు ఇలా ఎగ్జామ్స్ ప్యాటర్న్ కార్బన్ కాపీ లాగా ఉండాలి. రేపు టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ ఎగ్జామ్ పెట్టినప్పుడు, సివిక్ సెంటర్లో ఎగ్జామ్ పెట్టినప్పుడు, రేపు ఇప్పుడు మన క్లాసులు వినేటప్పుడు నువ్వు కానీ ఇప్పుడున్న స్థాయికి కానీ నువ్వు కానీ ప్రిపేర్ అయితే నిన్నెవరు ఆపలేరు. దానికోసమే ఈ వీడియోలో చూడండి, డైరెక్ట్ కీవర్డ్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రకూటులు ఉన్నారు, వాళ్ళ యొక్క రాజధాని ఏదనేది డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్. అదే డైరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, మనకి జోగిని వ్యవస్థ అంటే ఏంటి, అది మనకి డైరెక్ట్ స్టేట్మెంట్. కీవర్డ్ బేస్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఏంటంటే ఒక నిర్వచనం కానీ లేకపోతే ఒక డెఫినేషన్ కానీ అడిగితే దాన్ని స్టేట్మెంట్ అంటాము. అదేవిధంగా సింపుల్గా ఒక సింగిల్ లైన్ అంటాం కదా, ఎక్కడుంది, ఎవరు, వాళ్ళకి ఎవరికి అవార్డు వచ్చింది, అవంతా మనకి డైరెక్ట్ కీవర్డ్. ఇది మనకి 2016లో మనం చెప్పుకున్నది ఏంటంటే డైరెక్ట్ కీవర్డ్స్, డైరెక్ట్ స్టేట్మెంట్. అదే మనం 24 చూడండి, 24లో జస్ట్ ఒక 40 క్వశ్చన్స్ మాత్రమే. చూడండి, 100 క్వశ్చన్స్ నుంచి మనకి దాదాపు 40 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు కాన్సెప్ట్ వినేటప్పుడు, చదివేటప్పుడు, రాసేటప్పుడు, నోట్ మేకింగ్ చేసుకునేటప్పుడు దాని గురించి 4-5 పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. అప్పుడే మనము ఈ 2 స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయినా, 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయినా, 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయినా ఈజీగా మనం ఆన్సర్ చేయగలము. అది మనకి టీజీపీఎస్సీ ఇప్పుడు అడుగుతున్న ప్యాటర్న్. టీజీపీఎస్సీ ఇప్పుడు అడుగుతున్న ప్యాటర్న్. నెక్స్ట్ మనం పాలిటీ సబ్జెక్ట్ గురించి తీసుకుంటే, పాలిటీలో పేపర్ 2 ఉంది కదా, పేపర్ 2లో మనకి సెక్షన్ 2లో పాలిటీ సబ్జెక్ట్ ఉంది. ఈ పాలిటీ సబ్జెక్ట్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 50 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 50 క్వశ్చన్స్ చూడండి, 2016-2024 తీసుకుంటే 2016లో అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్ క్వశ్చన్స్. అదే మనకి ఇక్కడ చూడండి, ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ 2024. ఫ్రమ్ దిస్ ప్యాటర్న్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఈజ్ దట్, మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇప్పుడు ప్యాటర్న్ అనేది మారింది, స్టాండర్డ్ అనేది మారింది. మీరు ఏదో జస్ట్ సింపుల్గా మీరు నేర్చుకునేసి ఒక 4-5 పాయింట్స్ నేర్చుకునేసి వెళ్ళిపోతే సరిపోదు. ఆ కాన్సెప్ట్ నీకు అర్థమైందా, ఆ కాన్సెప్ట్ మీద 2-3 పాయింట్స్ అన్నా వచ్చా, అప్పుడే మనము క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్న ప్యాటర్న్కి మీరు రాయగలరు. అందుకోసమే క్వశ్చన్ ప్యాటర్న్ తెలుసుకుంటే, క్వశ్చన్లో ఏ విధంగా అడుగుతున్నారని నీకు తెలిస్తే, సబ్జెక్ట్లో ఏ విధంగా అడుగుతున్నారో మనకు తెలిస్తే, చెప్పే క్లాస్ నాకు ఉపయోగపడుతుందా లేదా, చెప్పే మాస్టరు ఎక్స్పీరియన్స్ కాదు మనకు కావాల్సింది, నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా లేదా, ఎగ్జామ్ స్టాండర్డ్కి నేను చెప్తున్నానా లేదా. మీరు ఈ ఎగ్జామ్ స్టాండర్డ్కి చెప్పేటప్పుడు మనం కానీ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే, మళ్ళీ నేను ఈ పీడిఎఫ్లు అటాచ్ చేసినప్పుడు వాటిని రివిజన్ చేసుకొని ఎగ్జామ్స్ రాసినామంటే గ్రూప్ 2నే కాదు, గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సీ కూడా కొట్టచ్చు. ఐ విష్ ఆల్ ద బెస్ట్.